ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణంబెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వముదానయైన వాడెవ్వడు. మనతో నడవడానికెందరో ఉన్నా మనకోసం నడవడానికెవ్వరూ లేరు. మనకోసం మనం నడవడానికి మనకి కావాలి ఒక ప్రేరణ. గుప్పెడంత ఆశతో ఏదో చెయ్యాలి, ఏవేవో చేద్దాం, జీవితంలో అనుకున్నవన్నీ సాధించేద్దాం అనుకుంటూ బాహ్య ప్రపంచంలోకి అడుగులు వేస్తూనే నెమ్మదిస్తూ ఆదిలోనే ఆగిపోతున్నాం. మన ఆలోచనలు ఆచరణలోకి రాలేకపోతున్నాయి. మన లక్ష్యానికి మాత్రం దూరమవుతున్నాం. మన ఆశయాలు ఒక స్వప్నంలా మిగలకూడదు. మనం కన్న కలల్ని సాధించేందుకు ఒక ప్రేరణ ఉండాలి. మనతో నడవడానికి ఎందరో ఉన్నా మన కోసం నడవడానికి ఎవ్వరూ లేరు. మన కోసం మనం నడవడానికి మనకి కావాలి ఒక ప్రేరణ. మన ఒంటరితనం ఒక ఏకాంతమవ్వాలి అంటే ఒక ప్రేరణ కావాలి. ఒంటరితనం మనల్ని నెగటివ్ ఆలోచనలతో పాతాళానికి తొక్కేస్తుంది. అదే ఏకాంతం మనలోని అనేక ఆలోచనలను ఆచరణలోకి తెస్తుంది. నిరాశ నిస్పృహలతో విజయానికి దూరమవుతున్న సందర్భంలో ఒకరి ప్రేరణ మన గుండెల్లో దమ్ము ధైర్యం నింపి విజయానికి బాసటగా నిలుస్తుంది. మనమంతా గరుత్మంతుడిలా ఆకాశమే హద్దుగా ఎగరడానికి పుట్టాం. ఇక మనలో భయమేలా, జాప్యమేలా? మనం ఒకరికి అణకువ కాదు, ఈ విశ్వానికే ఆదర్శప్రాయులం. అజరామరమైన చరిత్ర కలిగిన భారతీయులం. అపారమైన ప్రేమతో గుండెల నిండా శ్రీ సీతాపతిని నింపుకొని తన శక్తియుక్తులేంటో తెలియని వాడైన వానర సైన్యంతో రామసేతుని నిర్మించి సీతామాతని శ్రీరామచంద్రుడి దగ్గరికి దరిచేర్చిన హనుమకి ప్రేరణ మానవ జీవితం కన్నా మానవీయ విలువలు గొప్పవి అని చాటిన ఆ శ్రీరామచంద్రుడు. ధార్మికులు సాత్వికులు, గొప్ప మేధో సంపత్తులు, వజ్ర శరీర దేహదారుఢ్యం గల పాండవులు, రాజస తామస అసురీ స్వభావం గల అధార్మికులు, అనైతికులు అయిన కౌరవుల కుటిల రాజకీయాలకి లోనై తమ అస్తిత్వానికే ప్రమాదం వాటిల్లినప్పుడు శ్రీకృష్ణుడి సాన్నిహిత్యంలో సరైన సమయంలో తగు నిర్ణయాలను తీసుకుని మహాభారత రణ సంగ్రామంలో కౌరవ సేనను చిత్తుగా ఓడించి విజయబావుటా నెగురవేసి ధర్మాన్ని నిలిపారు. ఎందుకంటే వారికి ప్రేరణ శ్రీకృష్ణుడు. ఒకటిగా ఉన్న వేదాన్ని 4 విభాగాలుగా చేసిన కృష్ణద్వైపాయనుడు
వేదవ్యాసులయ్యారు. అయినా ఏదో అసంతృప్తితో ఉన్నారు శ్రీ వేదవ్యాసులు. అప్పుడే అనుకున్నారు, సమస్త విశ్వానికి మార్గనిర్దేశనం, సమస్త మానవాళికి, మంచికి చెడుకి, సుఖానికి దుఃఖానికి, ధర్మానికి అధర్మానికి తేడాను తెలుసుకునే జ్ఞాన భాండాగారం శ్రీమద్భాగవతాన్ని అందించాలని. మరి ఆ వేదవ్యాసులకి ప్రేరణ నారదుడైతే, ఆ నారద మహర్షికి ఆ శ్రీమన్నారాయణుడే కదా ప్రేరణ. సుమారుగా 5000 సంవత్సరాల క్రితం శ్రీ నమ్మాళ్వార్ పుట్టినప్పటి నుంచి మౌనంగా ఉండేవారని, కొన్నాళ్లపాటు అసలు మాట్లాడలేదని చరిత్ర చెబుతున్నది. అయితే సుమారు 16 సంవత్సరాల వయసులో వారు అకస్మాత్తుగా శ్రీ మహావిష్ణువుని స్తుతిస్తూ పాశురాలు పాడడం ప్రారంభించి మనకు సత్సంప్రదాయాన్ని అందించారు. ఎందుకంటే వారికి ప్రేరణ శ్రీమన్నారాయణుడు. వేదార్థానికి శ్రీభాష్యమై 1000 ఏళ్ల క్రితమే సమాజంలోని అస్పృశ్యతలను తొలగించి, ఆధ్యాత్మికతే సమాజం, సమాజమే భగవంతుని రూపాలు అని తెలిపి, మనలోని అణువణువున సామాజిక బాధ్యతను నింపి, సామాజికవేత్త అనే పదానికే నూతనార్థాన్ని తెలిపి, అందరికీ తిరుమంత్ర సారాన్నందించి భగవంతునికి దగ్గర చేసిన శ్రీ భగవద్రామానుజాచార్యులకి ప్రేరణ ఆ శ్రీమన్నారాయణుడే కదా. ఆయన త్యాగం మన భారత జాతికి జీవితాన్ని ప్రసాదించి పెట్టింది. సరిగ్గా 1930వ సంవత్సరంలో స్వాతంత్ర్య సమరానికి నడుం బిగించి ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు జైల్లో మగ్గుతూ, అనారోగ్యం బారిన పడితే వారికి మెరుగైన వైద్యం అందిస్తూ, వారి కుటుంబాలకు నైతికంగా, ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలబడిన మహనీయుడు మన శ్రీ 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 త్రిదండి పెద్దజీయరు స్వామివారు. ఒక సందర్భంలో ఒకానొక స్వాతంత్ర్య సమరయోధుడు జైల్లో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పుడు వారికి చికిత్స చేయించడానికి మదరాసు వెళుతుండగా, అప్పటికే పురిటి నొప్పులతో ఉన్న తన భార్యలో కొండంత ధైర్యాన్ని నింపి ఆ సమరయోధుడిని తీసుకుని వైద్యానికి మద్రాసుకు వెళ్లి మెరుగైన వైద్యం చేయించి తిరిగి ఇంటికొచ్చేసరికి వారి సతీమణి పండంటి పాపకి జన్మనిచ్చి దురదృష్టవశాత్తు పరమపదించారు. ఇలా దేశం కోసం తమ కుటుంబాన్నే త్యాగం చేశారు. అప్పుడు తన బిడ్డలకే కాక సమస్త భారత జాతికి అండగా నిలబడి మన భారతీయతను విడగొట్టడానికి కొందరు సమాజంలో అస్పృశ్యతలను నెలకొల్పి హరిజనుల ఇళ్లు తగలబెట్టిన సందర్భంలో వారికండగా నిలచి తన సొంత భూముల్లో 128 గృహాలను వారికి నిర్మించి మనమంతా ఒకే జాతి అని సమతా స్ఫూర్తిని చాటి ఈ భారతదేశం గర్వించదగ్గ మహనీయుడయ్యారు మన శ్రీ 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 పెద్దజీయర్ స్వామివారు. మరి వారికి ప్రేరణ సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే కదా. మరి అంతటి మహోదయులకి ప్రేరణ శ్రీమన్నారాయణుడైతే, మరి మన జీవితాలను సుగమం చేసుకోవడానికి మనకి ప్రేరణ ఎవరు? త్రేతాయుగంలో ఆంజనేయుడికి ప్రేరణనిచ్చిన ఆ శ్రీరామచంద్రుడు ఇప్పుడు మనకు లేరా? ద్వాపరయుగంలో అర్జునుడికి ప్రేరణనిచ్చిన జగదోద్ధారకుడైన ఆ శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు మనకు లేరా?
మరి ఆ శ్రీమన్నారాయణుడే మానవ రూపం దాల్చి మన మధ్యలో మనకు బంధువుగా, సోదరుడిగా, భావమరిదిగా, ఆప్తుడిగా తిరగడానికి మనం త్రేతాయుగంలో కాని ద్వాపర యుగంలో కాని లేం. ఈ కలియుగంలో ఆ శ్రీమన్నారాయణుడే శ్రీవేంకటపతిగా శ్రీవేంకటాచల క్షేత్రంలో అర్చామూర్తిగా వేంచేశారని మన అమ్మమ్మలు, తాతయ్యలు చెబుతున్నారు. నిరాశా నిస్పృహలతో ఆత్మవిశ్వాసం కొరవడి ఉన్న నీ హృదయానికి ప్రేరణ ఎవరు? ఏది చెయ్యాలో, ఎలా చెయ్యాలో, ఏం చెయ్యకూడదో అనుకుంటూ కాలయాపన చేస్తున్న నీ జీవితానికి ప్రేరణ ఎవరు? నీ ఆశయాలు మరొకరికి ఆదర్శంగా ఉండాలంటే నీకు ప్రేరణనిచ్చేవారు ఎవరు? పరీక్షల్లో సరిగ్గా మార్కులు రానప్పుడు, ఉద్యోగం పోయినప్పుడు, వ్యాపారంలో నష్టం సంభవించినప్పుడు, బంధాలు, బంధుత్వాలు దూరమై నువ్వొక్కడివే నిలబడ్డప్పుడు నిన్ను వెన్నుతట్టి నీ ఆశయం వైపు నూతన అడుగులు వేయడానికి, నీ గుండెల్లో ధైర్యం నింపుకొనడానికి నీకు ప్రేరణ ఎవరు? నీ చుట్టూ ఉన్న గాలి, నీరు, భూమి, ఆహారం కలుషితమై ప్రకృతిలో ఉన్న మనిషికి, జీవకోటికి ఆటంకం కలుగుతోంటే నీలో ఉన్న సామాజిక బాధ్యతకి ప్రేరణ ఎవరు? సమతుల్య ఆహారంతో, చక్కని దేహదారుఢ్యంతో, సత్ప్రవర్తనతో నీ తోటివారితో ఎలా మెలగాలో, ఎలా సహాయపడాలో అని తెలుసుకొని ఆదర్శ జీవితం గడపడానికి నీకు ప్రేరణ ఎవరు? వరదలు, భూకంపాలు, కరువులతో నీ తోటి సమాజం బాధపడుతుంటే వారికి తగు సహాయం చెయ్యడానికి నీకు ప్రేరణ ఎవరు? వారే నానాభీష్ట ఫలప్రదాత, విశాల హృదయులు, అపూర్వ గుణశీల సంపన్నులు, కలిమలినాల్ని పారద్రోలే సదాచార్యులు, అనంత జ్ఞాన సంపన్నులు, సౌందర్య లావణ్య నిత్య యవ్వన గుణ సంపన్నులు, బల ఐశ్వర్య వీర్య శక్తి తేజ సౌశీల్యులు, వాత్సల్య ఔదార్యులు, శ్రీమన్నారాయణులు, శంఖచక్ర తిరునామధారి, మన త్రిదండిధారి, మన ఆచార్యులు, శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామివారు. బుక్కెల పసిడి వన్నెల చిన్నారి నీవేనా, ఉడమి పైన పండు వెన్నెల నింపగా వచ్చితివ నాన్న. పాల బుగ్గల పసిడి వన్నెల చిన్నారి నీవేనా, ఉడమి పైన పండు వెన్నెల నింపగా వచ్చితివ నాన్న. రామనామము వినగా రోమాలు పులకించు హనుమయ్యవోయేమో, కలిబలము నడతగా చైత్రయాత్రలు చేయు రామానుజునివేమో, కలిబలము నడతగా చైత్రయాత్రలు చేయు రామానుజునివేమో. ఎవరైనా కానిమ్ము నా సంపత్పుత్రుడ చల్లంగా వర్ధిల్లు, సంపత్పుత్రుడ చల్లంగా వర్ధిల్లు. ఆ శ్రీమన్నారాయణుడే మానవ రూపం దాల్చి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్గా నవంబర్ 3, 1956వ సంవత్సరంలో భారతావనిలోని ఆంధ్ర రాష్ట్రంలో గోదావరీ తీరం రాజమహేంద్రిలోని ఆర్తమూరులో శ్రీ అలర్మేల్ మంగమ్మ, శ్రీమాన్ తిరువేంకటాచార్యులకు జన్మించారు. వీరి రూపం చూస్తే కలియుగంలో శ్రీమన్నారాయణుడు అర్చారూపంలో వేంచేశారు అని అనేది బహుశా అబద్ధమేమో అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే వారి శ్రీరూపం
సాక్షాత్తు ఆ నారాయణుడే కదా. ఇది కాదా మన మహద్భాగ్యం, ఇది కాదా మన సౌభాగ్యం. జీయర్ అంటే ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడు. జీయర్ అంటే ఒక మానసిక వైద్య నిపుణుడు. జీయర్ అంటే ఒక పోషకాహార నిపుణులు. జీయర్ అంటే ఒక వైద్యుడు. జీయర్ అంటే ఒక పర్యావరణవేత్త. జీయర్ అంటే ఒక సామాజికవేత్త. జీయర్ అంటే ఒక విద్యావేత్త. జీయర్ అంటే ఒక యోగ నిపుణులు. శ్రీరామచంద్రుడున్న చోట మారీచులు ఉంటారు. మారీచుడిలాంటి మకిలి పట్టిన మనుషులు వారి స్థాయిని మించి ఎందరో ఎన్నో అపనిందలు వేసినా, తప్పుడు కథనాలతో ప్రచారం చేసినా తరగని చిరునవ్వు, చెదరని సంకల్పం వారిది. ఈ దేహం నాది కాదు, కోటాను కోట్ల ప్రజలది. ఈ జీవితం నా కోసం కాదు, కోటాను కోట్ల జీవుల కోసం అని వారి నిత్య జీవన శైలి తెలుపుతుంది. ఏ ఒక్కరికి ఆపదలు, విపత్తులు వచ్చిన వెంటనే స్పందించే ఒక తల్లిలాంటి హృదయం, తండ్రిలాంటి దృఢమైన మనసు వారిది. ఒక కార్యక్రమం సమయానికి పూర్తి చెయ్యాలంటే ఎన్ని ఆటంకాలొచ్చినా, జ్వరంతో శరీరం సహకరించకపోయినా, విశ్రాంతి లేకుండా కనీసం రోజులో 1 గంటైనా నిద్రపోకుండా అన్నీ తానై ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు అలుపెరగని శక్తితో సమయమంటే సమయమే అనే కార్యదక్షత వారికే సొంతం. వారు సమయం విలువ తెలిపే మహనీయులు. ఆ దృఢ సంకల్పమే మనకు ఒక గొప్ప ప్రేరణ. ఎక్కడ ప్రకృతి వికటించినా, ఎక్కడ వరదలు, భూకంపాలు వచ్చినా వెంటనే స్పందించి అక్కడే ఉండి తగిన సహాయక చర్యలు అందించడమే కాదు, వారి కుటుంబాలు శాశ్వతంగా నిలబడేలా ఆహార ధాన్యాలు, గృహోపకరణాలు, గృహాలు, పాఠశాలలు, ఆలయాలు నిర్మించి వారికి ఒక తల్లి తండ్రిలా, ఒక ఆప్తుడిలా, ఒక మిత్రుడిలా, ఒక బంధువుగా వారి మధ్యలో నడయాడే నారాయణుడిలా నిలబడతారు. ఈ ప్రపంచానికి ఆహారాన్నందించే రైతన్నల కుటుంబాలు గౌరవంగా, హుందాగా ఉండాలి తప్ప ఒకరికి అణకువగా ఉండకూడదు అనే భావన వారిది. ప్రకృతి విలయ తాండవానికి వడగాళ్లతో, అకాల వర్షాలతో నదులు ఉప్పొంగి చెమటోడ్చి వేసిన పంటలు కొట్టుకుపోయి తీవ్ర నష్టాలతో రైతులున్నప్పుడు మేమున్నామంటూ రైతన్నల కుటుంబాలను పలకరించి వారికి మనోధైర్యాన్నందించడమే కాకుండా వ్యవసాయం మన సామాజిక బాధ్యత అని వారందరికీ ఉచితంగా విత్తనాలనందించి అత్యధిక దిగుబడితో ఆర్థికంగా నిలదొక్కునేలా వారి వెన్నంటే ఉండి వారి కుటుంబంలో ఒకరిలా తోడుంటున్నారు. ప్రతి కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబమంతా సిరి సంపదలతో, చిరునవ్వులతో ఉంటుంది అని మహిళా ఆరోగ్య వికాస్ ప్రాజెక్టు ద్వారా క్యాన్సర్ మహమ్మారి బారిన పడిన ఎంతోమంది మహిళలకు ఖరీదైన చక్కటి వైద్యం అందించి వేల కుటుంబాలలో వెలుగులు నింపి
స్త్రీమూర్తి ఈ జగత్తుకి ఆదర్శం అని చాటారు. ఈ మహిళా ఆరోగ్య వికాస్ అనే కార్యక్రమం ఒక నిరంతర ప్రక్రియ. ప్రతిరోజు ఎంతోమంది మహిళామణులకు వారి వారి ప్రదేశాల్లో మహిళా ఆరోగ్యంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ, క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తూ వారికి చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. చికిత్స కోసం వచ్చిన వారు పేదలా ధనవంతులా అని చూడకుండా, వచ్చిన రోగం చిన్నదా పెద్దదా అని కాకుండా, చికిత్సకు ముందు వారిని మేమున్నామంటూ ఆప్యాయంగా పలకరించి వారికి మనోధైర్యం నింపి మెరుగైన చికిత్సలను తమ జిమ్స్ వైద్యశాలతో అందించి వారికి కుటుంబంలో ఒక బంధువుగా తోడైతున్నారు. జీవనమంటే ఒక్క మనుషులకే కాదు, ఈ భూమిపై ఉన్న పక్షులు, జంతువులు, మొక్కలు, వృక్షాలు మొదలైన వాటన్నిటికీ బతికే హక్కుంది. మనిషి జీవనం వల్ల ఏ ఒక్క ప్రాణికి కూడా హాని కలగకూడదు అని సర్వప్రాణి సేవయే మాధవ సేవ అని చాటుతున్నారు. విండ్ పవర్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, ప్లాస్టిక్ రహిత జీవనం, స్వచ్ఛ భారత్, మొక్కలు నాటడం, గ్రీన్ కుంభ్ యాత్ర ద్వారా మనిషి జీవనం ప్రకృతికి వరంగా ఉండాలి తప్ప విఘాతం కలిగించకూడదు అని తానాచరించి ప్రపంచానికి చాటుతున్నారు. అత్యధిక రసాయనాలు, పురుగుమందులతో నేలలో భూసారం తగ్గి నీరు, గాలి కలుషితంతో పర్యావరణం దెబ్బతింటున్న వేళ, పండించిన ఆహార పంటలు విషతుల్యమవుతున్న వేళ, రైతన్నలకు వ్యవసాయం, పర్యావరణంపై వారి వారి ప్రదేశాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రకృతి వ్యవసాయం మానవ మనుగడకే కాకుండా ఈ పర్యావరణానికి, సకల జీవకోటికి ఎంతో అవసరమని గొప్ప పర్యావరణవేత్తగా నిలుస్తున్నారు. మనిషి మానవీయ విలువలపై నిలబడాలి అంటే విద్యయే ముఖ్యస్థానం వహిస్తుంది అని ఎంతోమంది చిన్నారులకు జీయర్ గురుకులాలు, ట్రైబల్ స్కూల్స్, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, జిమ్స్ హోమియో వైద్య కళాశాలలు, వేద పాఠశాలలు స్థాపించి ఉన్నత విద్య, ఉత్తమ విలువలని అందిస్తూ వేల మందిని ఆదర్శ విద్యార్థులుగా తీర్చిదిద్దుతూ భారతీయ వేద వాంగ్మయంలో పరిశోధనలు చేస్తూ నూతన శాస్త్ర సాంకేతిక విద్యను ఆవిష్కరిస్తూ గొప్ప విద్యావేత్తగా నిలుస్తున్నారు. ఆలయాలు మానవ జీవన సంస్కృతికి కేంద్రాలు అని, మానవీయ విలువలకి, సంప్రదాయాలకు నిలయాలు అని, మానసిక శక్తికి కేంద్ర బిందువులు అని శిథిలావస్థకు చేరుకున్న ఎన్నో పురాతన ఆలయాలను జీర్ణోద్ధరణ చేసి యథావిధంగా కళాఖండాలతో నిర్మింపజేస్తూ నూతన ఆలయాలను నెలకొల్పుతూ ఎప్పుడు కరువు కాటకాలు సంభవించినా యజ్ఞయాగాదులు నిర్వహిస్తూ భారతదేశ ప్రజల ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తూ సంస్కృతి సంప్రదాయ విలువలు అందరికీ అందేలా 108 దివ్యదేశాలను ఒక్కచోటికి చేర్చి ఒళ్ళు గగురు పొడిచే అద్భుతమైన కళాఖండాలతో ప్రపంచంలోనే రెండవ అతిపెద్దదైన 216 అడుగుల శ్రీరామానుజుల సమతామూర్తిని నెలకొల్పి సమస్త మానవాళికి ఒక సమతా స్ఫూర్తి కేంద్రాన్నందించి వారిలోని సమతాభావాన్ని చాటుతూ ఒక సామాజికవేత్త అయ్యారు. మొక్కై వంగనిది మానై వంగునా అనే ఆలోచనతో బాల్యంలోనే చక్కని నడవడికనందిస్తే వారు ఆచరించి పెద్దై బాధ్యతాయుతమైన ప్రవర్తనతో తల్లిదండ్రులకి తోడుగా నిలుస్తూ తోటి సమాజంలో ఎలాంటి అపశృతులు దొర్లినా వెంటనే స్పందించి తమ దేశానికి, జాతికి గొప్ప ఆదర్శప్రాయులై ఉన్నత ప్రమాణాలతో జీవనం సాగిస్తూ ఉత్తమ నైపుణ్యం గల మానవ వనరులను నెలకొల్పి కొత్త కొత్త శాస్త్ర సాంకేతికతను ఆవిష్కరిస్తూ నూతన ఆర్థిక వనరులను సృష్టించి బలమైన ఆర్థిక పురోగతిని సాధిస్తారు అని
ప్రజ్ఞా వికాస్, యువ వికాస్ కార్యక్రమాల ద్వారా వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తూ అటు వారి తల్లిదండ్రుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారి పిల్లలకి సామాజిక బాధ్యతను తెలిపి ఉత్తమమైన నైపుణ్యం గల మానవ వనరులను ఈ ప్రపంచానికి అందిస్తూ ఒక వ్యక్తిత్వ వికాస నిపుణులుగా నిలుస్తున్నారు. మానవులలో సంభవించే అనేక వ్యాధులకి మనం తినే ఆహారం, ఆచరించే జీవనశైలే ప్రధాన కారకాలు అని, పోషకాలు, అవి లభించే పదార్థాలు, ఏ సమయంలో ఏం తినాలో, ఎలా తినాలో, ఎంత తినాలో అని సమతుల్య ఆహారం గురించి వివరించి చెప్పే ఒక పోషకాహార నిపుణులు. మంచి ఆహారం, మంచి జీవనశైలి ఉంటే ఏ వ్యాధులు మన దరిచేరవు అని సరైన వేళకి నిద్రపోతూ నిత్యం సూర్యోదయానికి ముందే మేల్కొని సూర్య నమస్కారాలు, యోగా, ధ్యానం చెయ్యడం, సాయంకాలం వేళ ప్రకృతిని ఆస్వాదిస్తూ నడవడం వల్ల గుండె పరిపుష్టమై మంచి దేహదారుఢ్యంతో ఆరోగ్యంగా జీవించవచ్చును అని చెప్పే యోగా నిపుణులు. మనకి భగవంతుడిచ్చిన 2 నేత్రాలతో మనం ప్రపంచాన్ని చూస్తే వారు మాత్రం జియర్ స్వామి వారిచ్చిన మనోనేత్రంతో ఈ క్రీడా పోటీ ప్రపంచంలోనూ, వ్యాపారాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ ఏలుతున్నారు. వారే జియర్ నేత్ర విద్యాలయ విద్యార్థులు. అంధుల కోసం నేత్ర విద్యాలయాలు, కళాశాలలు స్థాపించి వారికి మనోనేత్రమై శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఈ పోటీ ప్రపంచాన్ని వారి కళ్ల ముందు నిలిపి మేం కూడా ఏదైనా సాధించగలం అనే భరోసానిస్తున్నారు మన జియర్ వారు. కార్గిల్ యుద్ధ సమయంలో అమరవీరులైన సైనిక కుటుంబాలకు ఎలాంటి వర్గ విభేదాలకు తావు లేకుండా అమరులైన సైనిక కుటుంబాలకు 1 లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్నందించి గొప్ప దేశభక్తిని మనకందించారు. మీరే మా ప్రేరణ, మీరిచ్చే ప్రేరణ మాకు చిరస్మరణీయం, సదా ఆచరణీయం. మాలో ఇంకనూ భయమేలా, ఇంకనూ జాప్యమేలా. మీరే మాకు తోడు నీడ, మీరే మాకు తల్లి తండ్రి, గురువు దైవం. మా బలము బలహీనతలు మీరే, మీ శ్రీచరణాలే మా ఆవాసము. మీ చిరునవ్వుతో అందించే మంగళా శాసనములే మాకు సాక్ష్యము. అమ్మా, మాకు గర్వంగా ఉందమ్మా. ఈ జన్మకి చాలమ్మా, ఏమివ్వగలమమ్మా మా అలర్మేలు మంగమ్మ. ఈ రామానుజ దాసుడి దాసాను దాసోహాలు తప్ప. మీ రామానుజదాసుడు, ఎస్వి మధుసూదన్ రామానుజదాసు.